హనుమకొండ జిల్లా పరికాల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరికాల బస్టాండ్ సెంటర్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించినట్లు స్థానిక నేతలు తెలిపారు. హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపిస్తూ అలాంటి వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అవగాహన లేని రీతిలో దిగజారిన వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శలు చేశారు. హిందూ సమాజం మొత్తం ఒక్కటే కదిలితే కాంగ్రెస్ పార్టీకి గట్టి గురిపాఠం చెబుతామని హెచ్చరించారు. హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు హిందువులను ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి హిందువులు అసలు హిందూ హిందువులను చాలా కించపరిచే మాటలు మాట్లాడిండు. దానికి నిరసనగా ఈ రోజు ప్రతి జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో రేవంత్ రెడ్డి గారి సీఎం దిష్టి బొమ్మలు దహనం చేయాల్సిందిగా మాకు రాష్ట్ర అధ్యక్షుడు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బరకాల పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులందరూ కలిసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అసలు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు కాకుండా ఒక మామూలు కార్యకర్త మాట్లాడినట్టుగా ఒక హిందువు అయి ఉండి కూడా హిందువులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి హిందూ దేవుళ్ళను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చేయడం చాలా దురదృష్టకరం. ఆయన అసలు ఏం మాట్లాడారో తెలుస్తలేదు. హిందువులను చాలా కించపరిచిగా మాట్లాడడం ఆయన సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఒక ఎలక్షన్ ప్రచారంలో భాగంగా